హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ టైలరింగ్ క్లాస్ మీకోసం అండి. నేను నిషా. సో మన ఛానల్ పేరు ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది అనుకుంటా, ఎందుకంటే ఆల్రెడీ 2 షార్ట్స్ పెట్టాను. సో మేబీ మీకు ఉండొచ్చు ఉండకపోవచ్చు. మా ఛానల్ నేమ్ చెప్పాను కదా, టైలరింగ్ క్లాస్ మీకోసం. సో మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి. సో మా ఛానల్లో ఎందుకంటే స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మన కస్టమర్ అనమాట. మా కస్టమర్ ఏంటంటే టైలరింగ్ కోసం టైలరింగ్ క్లాస్ చెప్పమని చెప్తున్నారు. సో వాళ్ళకి చెప్పడం అంటే మన దగ్గర అంత స్పేస్ లేదు కూర్చోబెట్టి చెప్పడానికి. సో అందువల్ల నేను ఏమనుకున్నానంటే, ఇంకా వాళ్ళకే ఎందుకు, దాంతోపాటు నేను మన ఛానల్ చాలామంది చూస్తుంటాను అనమాట. సో అందరికీ చాలా డౌట్స్ ఉంటాయండి, చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఆ చిన్న చిన్న డౌట్స్కి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, వాళ్ళకి సరిగ్గా ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇంకా స్టిచ్చింగ్లో ఇంకా అవసరమా మాకు, ఎందుకు మాకు ఇది తెలియట్లేదు అని చెప్పేసి ఇంకా డిసప్పాయింట్ అయిపోతుంటారనమాట. సో అందుకనేసి ఎవరికైనా ఏ డౌట్ ఉన్నా మా ఛానల్లో కామెంట్ చేయండి. నేను కంపల్సరీగా 100% మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాపర్గా మీకు గైడెన్స్ ఇస్తాను. సో మా ఛానల్ ఉన్నదే మీకోసం అండి. సో అందువల్ల మీకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నా మా ఛానల్లో మీరు అడగండి, నేను చెప్తాను. సో దాంతోపాటు ఏంటంటే, మా ఛానల్లో నేను ఏంటంటే నేర్పిస్తాను అది కూడా మీకు చెప్తాను. మన ఛానల్లో టైలరింగ్ క్లాసెస్తో పాటు పెయింటింగ్ అండ్ ఎంబ్రాయిడరింగ్ కూడా మీకు టచ్ చేయిస్తానండి. ఎందుకంటే అవి కూడా వస్తే మనకి మంచిదే. ముందు మన అంటే వర్క్లో యూజ్ అయితే మనం టైలరింగ్ క్లాసెస్ చెప్పుకోవచ్చు, ఎంబ్రాయిడరింగ్ క్లాస్ చెప్పుకోవచ్చు, పెయింటింగ్ క్లాస్ చెప్పుకోవచ్చు, ఇలాగ అన్నీ చేసుకోవచ్చు అనమాట. సో అందువల్ల నేను ఏంటంటే నాకు ఏవేవి వచ్చు మీ అందరికీ నేను షేర్ చేస్తాను, మీ అందరికీ నేర్పిస్తాను. సో అది నా గోల్ అనమాట. దాంతోపాటు ఇప్పుడైతే టైలరింగ్ క్లాసెస్కి ఎంత డిమాండ్ ఉందో అది మనందరికీ తెలియంది కాదు. ఎందుకంటే టైలరింగ్ ఇప్పుడైతే చాలా 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 అనమాట డిమాండ్. సో ఎందుకు ఉండదు డిమాండ్? ఎందుకంటే బట్టలు ప్రతి ఒక్కరు వేసుకుంటాము కదా. సో ప్రతి చిన్నదానికైనా మనం టైలర్ దగ్గరికి వెళ్ళవలసిందే అనమాట. సో అందుకు టైలరింగ్కి డిమాండ్ ఈ రోజుల్లో ఎంత ఉందో అది మనందరికీ తెలిసిందే. దాంతోపాటు మనకి ఇప్పుడు టైలరింగ్ వచ్చి ఉంటే మాత్రం చాలా మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా టైలరింగ్ రేట్స్ కూడా చాలా, అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుంది రేట్స్ మాత్రం. చాలామందికి రేట్స్ ఓకే, చాలామంది అంత ఇచ్చుకోలేము అన్న కస్టమర్లు కూడా ఉంటారన్నమాట మన దగ్గరికి వచ్చిన వాళ్ళు. సో రీజనబుల్గా ఎవరికి ఎలా ఉంటే అలా చేయక తప్పదనమాట. సో అయినప్పటికీ కూడా మనకి ఇప్పుడు ఈ జనరేషన్లో మాత్రం మనకి ఏదో ఒక విద్య మాత్రం చేతిలో ఉండాలండి. ఎందుకంటే మన స్టడీతో పాటు ఏదో ఒకటి నేర్చుకుని ఉంటే మన ఫ్యూచర్లో ఏది ఉపయోగపడుతుంది అనేది అది మనము చెప్పలేము. సో స్టడీ ఉండాలి, చేతిలో విద్య ఉండాలి. అంటే మనకి నాలెడ్జ్ ఎలాగో స్టడీ వల్ల వస్తుందో, విద్య ఉంటే మాత్రం ఇంకా మన లైఫ్ ఇంకా ఈజీగా అయిపోతుందండి. ఆఫ్టర్ మ్యారేజ్ మన హస్బెండ్స్ మనకి సపోర్ట్ చేస్తే మనం ఏమైనా చేయొచ్చు. సో అదేవిధంగా ఇంట్లో ఉండి కూడా ఇప్పుడైతే మాత్రము బయటికి వెళ్ళి జాబ్ చేయడం అంటే చాలా కష్టం అండి ఈ రోజుల్లో మాత్రం. ఎందుకంటే జాబ్స్ కోసం చాలా 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 జాబ్స్ ఈ రోజుల్లో మాత్రం దొరకడం కష్టం కదా, అది మీకు తెలిసిందే. సో అందువల్ల జాబ్స్తో పాటు వర్క్ నేర్చుకుంటే మాత్రం మెయిన్ చెప్పాలంటే టైలరింగ్ అనేది చాలా నేర్చుకోవాలి. కానీ చాలా అంటే మనకి బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. అంటే కొంచెం మన పెట్టుబడి పెడితే లాభం ఎక్కువ అంటాం కదా, ఆ విధంగా ఈ టైలరింగ్ అనమాట. మీరు పెట్టే ఒక 50 రూపీస్కి మీరు 250 రూపీస్ దాన్ని ఎర్న్ చేయవచ్చు. అంటే 50 పెడితే మీకు 250 వస్తుంది, అంతే కదా, ఏరియాని బట్టి. అదే కానీ ఒక్కొక్క ఏరియాలో మనం మంచి క్వాలిటీది ఒక 100 రూపీస్ పెట్టామని అనుకోండి, మనకి అక్కడ ఒక 300 వరకు మనకు బ్యాక్ రావచ్చు. అలా ఉంటుందన్నమాట. అంటే మనం పెట్టే పెట్టుబడి కంట మనకు వచ్చే లాభం ఎక్కువ అన్నమాట. సో టైలరింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజుల్లో చిన్న చిన్న స్టిచ్ చేస్తే దానికి 50 రూపీస్ తీసుకుంటారు. అంటే మన డ్రెస్సులు ఏదైనా సైజ్ చేయాలన్నా, ఫిట్ చేయించుకోవాలన్నా 50 రూపీస్ కంపల్సరీ అనమాట.
సో అదేవిధంగా ఇక్కడ సిటీలో అయితే అలా ఉంటుంది. అదే మన పల్లెటూరు సైడ్ అయితే 20 30 తీసుకుంటారు. ఏదైనా మన ఇంట్లో కూర్చొని చేస్తే మనకొచ్చే ఇంట్లో ఒక 200 రోజుకొచ్చినా చాలు కదండీ! సో అవన్నీ రావాలంటే టైలరింగ్ నేర్చుకోవాలి. సో టైలరింగ్ కంపల్సరీ అని అంటే నాకొచ్చు కాబట్టి నేను కంపల్సరీ టైలరింగ్ చాలా ఇంపార్టెంట్, చాలా అదే నేర్చుకోవాలి అని చెప్పేసి నేను అననండి. ఎందుకంటే టైలరింగ్ అనేది ఏంటనేది మీకు చెప్తున్నాను. ఇప్పుడైతే స్టడీ చేసిన వాళ్ళు కూడా ఈ డిగ్రీ కానీ లేకపోతే పీజీ కానీ ఏదైనా చేసిన వాళ్ళు కూడాను టైలరింగ్ వేలోనే వెళ్తున్నారన్నమాట. అది మీరు కూడా చాలామంది చూసుంటారు. ఎందుకంటే టైలరింగ్ అనేది అంతేదండి. మనం బయటన నెలంతా కష్టపడి సంపాదించే అమౌంట్ అది మనం బాగా టైలరింగ్ చేస్తే జస్ట్ 1 వీక్‌లో అయినా 10 డేస్‌లో అయినా సంపాదించుకోవచ్చు అనమాట. అలా ఉంటుంది టైలరింగ్‌లో. సో అందుకనేసి టైలరింగ్ ఇంపార్టెంట్ ఏదో మీకు చెప్పాను కదా! టైలరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరికైనా రాకపోతే మాత్రం నన్ను అడగండి. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా మన క్లాస్‌లో ఏమేమి ఉంటాయో కూడా మీకు చెప్పాను. ఇంకా మన నెక్స్ట్ వీడియో ఏముంటుందంటే టూల్స్ కోసం చెప్తానండి. నెక్స్ట్ మన క్లాసెస్ స్టార్ట్ చేస్తాం కదా! దానికి కావాల్సిన ఏవేవి పరికరాలు ఉన్నాయో అవి కంపల్సరీ ఉండాలి. సో అవన్నీ ఏంటి అనేది నెక్స్ట్ వీడియో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మన వీడియోని కంటిన్యూగా వాచ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఐ హోప్ మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటాను. మన ఛానల్ని ముందుకు తీసుకుని వెళ్దాం. అదేవిధంగా మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తూ ఈ వీడియోని ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. అప్పటి వరకు బాయ్ అండి.